హలో అందరికీ, నేను మీ నిత్యా నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను స్నాక్స్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఇవి చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా అందరికీ హెల్తీయే. జొన్న పిండితో నేను మురుకులు చేసి చూపెట్టబోతున్నాను. ఇవి మామూలుగా షుగర్ పేషెంట్స్కైనా ఎవరైనా కూడా తినొచ్చు. బియ్యం పిండి కనుక జొన్న పిండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే చాలా టేస్ట్ విషయానికి వస్తే బియ్యం పిండి మురుకుల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు తీసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వామ, నూనె, మజ్జిగ అయినా తీసుకోవచ్చు, పెరుగైనా తీసుకోవచ్చు. అలాగే నూనెని వేడి చేసుకున్న నూనెని వేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ జొన్నపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. 3 కప్పుల జొన్నపిండి, 1 కప్పు బియ్యం పిండి. 3 కప్పుల జొన్నపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని 1/2 స్పూన్ వామ, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత మనము నూనెని వేడి చేసుకొని మాత్రమే వేసుకోవాలి. వేడి చేయకుండా నూనెని వేస్తే ఇవి గుల్లగా రావు, క్రిస్పీగా రావు. నూనెని వేడి చేసుకొని వేసుకొని కలుపుకుంటే మురుకులు గుల్లగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత నూనె వేసినప్పుడు మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా గుల్లగా వస్తాయి మురుకులు. ఇప్పుడు మనం చేత్తోని పిండిని తీసుకొని ఇట్లా ముద్దగా చేసినప్పుడు ఇలా విరిగిపోతే అప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఇలా టెస్ట్ చేసుకోవచ్చు క్రిస్పీగా వస్తాయో రావో అని. తర్వాత దీంట్లో 1 కప్పు మజ్జిగ తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. మజ్జిగ వేయడం వలన మురుకులకి చాలా టేస్ట్ వస్తుంది. మామూలుగా బియ్యం పిండి మురుకుల కంటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకోవాలనిపిస్తుంది. బియ్యం పిండి కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పిండి మనం కావలిస్తే పుట్నాల పిండి వేసుకోవచ్చు, కానీ కొందరు నూనె పడుతుంది అనుకుంటాం కదా. నూనె పట్టకుండా ఇవి అసలు నూనెనే పట్టవు. పుట్నాల పిండి వేయడం వల్ల కొంచెం నూనె కూడా పడుతుంది. దీనికి అసలు నూనె కూడా పట్టవు, మళ్ళీ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు బాగా పిండిని ఇప్పుడు మనం గారెల పిండి, మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో అట్లా కొంచెం కొంచెం ఒక ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలి. సరిపోయినంత నీళ్లు వేసుకొని ఒక్కొక్క గారెపీటకి కావాల్సినంత పిండిని వేసుకొని బాగా కలుపుకొని గారెపీటలో వేసుకొని మురుకుల పీటలో వేసుకొని మురుకులు ఒత్తుకుంటే చాలా ఏమంటారు రౌండ్గా వేసుకొని కాల్చుకుంటే లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఆల్రెడీ జొన్నపిండి మురుకులు కదా, కొంచెం కలర్గానే ఉంటాయి. మళ్ళీ మనం ఎక్కువ మాడిపోయినేమో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడు పిండిగా ఉండకుండా మంచిగా కాలుతాయి, మంచి కలర్ కూడా ఉంటుంది. మనం డైరెక్ట్గా నూనెలో వేసుకోవడానికి రాకపోతే మనం ఫస్ట్ ఒక పేపర్ పైన ఒత్తుకొని తర్వాత మనం నూనెలో వేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా వేస్తే కొంచెం ఆయిల్ కొంచెం హీట్ ఉంటే పొగ చేతికంటే చేయి కాలుతుంది కదా, అందుకే ఇట్లా పేపర్లో వేసుకుంటేనే సేఫ్.
అంతే. మనం టైం ఎక్కువ అవుతుంది అని ఆలోచించకుండా లో ఫ్లేమ్లోనైనా మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టి మంచి కాలనిచ్చిన తర్వాత తీస్తే అంతే. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు జొన్నపిండి మురుకులు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెమే ఇంగ్రీడియంట్స్తోని మంచిగా తొందరగా చేసుకునే ఐటమ్స్, స్నాక్స్ ఐటమ్ పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఈజీగా కూడా అవుతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మామూలుగా మురుకుల కంటే వీటి చాలా టైం సేవ్ అవుతుంది. హెల్తీగా కూడా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవి ఒక 15 days నుంచి 30 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఏం మారవు. ఎలా ఉంటాయో అలాగనే ఉంటాయి టేస్ట్. ఎప్పటికైనా ఎన్ని రోజులైనా 15 days నుంచి 30 days వరకు టేస్ట్ కూడా అలాగే ఉంటాయి, మారవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.